వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో కమ్మగా నోరూరించే సేమియా కేసర్ని ఈజీగా అండ్ పర్ఫెక్ట్గా చేసే కొలతలతో చూపించబోతున్నాను. పాలు వాడకుండా ఇంట్లోనే ఉండే ఇంగ్రీడియంట్స్తో 10 లేదా 15 నిమిషాల్లో చేసి పెట్టొచ్చు. ముందుగా ఒక పాన్ తీసుకొని పాన్లో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి లేకపోతే డాల్డా కూడా యూజ్ చేయొచ్చు. అందులో కొన్ని జీడిపప్పులు వేసి దోరగా రంగు మారే వరకు వేపుకోవాలి. ఈ విధంగా రంగు మారిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్లో కిస్మిస్లు కూడా వేసి వేపుకోవాలి. జీడిపప్పులు కిస్మిస్లు విడివిడిగా వేపుకుంటే మాడిపోకుండా ఉంటాయని వేపాను. ఇలా దోరగా రంగు మారే వరకు బాగా వేపుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్లో మరి కొంచెం నెయ్యి లేదా డాల్డా వేసుకొని సేమియాలు వేపుకోవాలి. నేను 1/2 కేజీ సేమియాలు తీసుకున్నాను. ఇవి బాగా రంగు మారే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇవి వేగేలోపు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఉంటేనే నేను ఇంకా ముందుకెళ్ళగలను. ఇవి ఇలాగా రంగు మారిన తర్వాత మనం తీసి ప్లేట్లో పెట్టుకుంటే సరిపోద్దండి. చూసారు కదా, ఇలా ప్లేట్లో పెట్టుకోవాలి. అదే పాన్లో 1/2 కేజీ సేమియాని ముందుగా ఏదైనా గిన్నెలో కొలుచుకోవాలి. ఆ గిన్నెకి ఎంతవరకు సేమియా వస్తే అంతవరకు వాటర్ని కొలుచుకొని పోసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. బాగా మరిగించాలి. బాగా మరిగిన వాటర్లో సేమియాని కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్లో వేసిన సేమియా మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. కొంతసేపటి తర్వాత సేమియా ఉడికిందో లేదో ఇలా తీసుకొని చేత్తో ఇలా అంటే తెలిసిపోతుందండి. చూసారుగా, ఇది ఇంకా ఉడకలేదండి. సేమియాను ఇంకో 5 మినిట్స్ ఉంచుకోవాలి. మనకి స్మెల్ బాగా రావాలి అంటే చక్కెర కంటే ముందుగానే యాలకుల పొడి వేసుకోవాలి. వేసుకుంటే మంచి స్మెల్ వస్తుందండి. బాగా కలుపుకున్న తర్వాత పంచదార కూడా యాడ్ చేసుకోవాలండి. 1/2 కేజీ సేమియాలకి 1/2 కేజీ పంచదార అయితే నేను యాడ్ చేస్తున్నాను. మీరు ఇంకా ఎక్కువ స్వీట్ తినే వాళ్ళైతే ఇంకెక్కువ కూడా వేసుకోవచ్చు. తక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం తగ్గించుకొని కూడా వేసుకోవచ్చు. నేను అదైతే ఇలా కొద్దిగా వేసుకొని కలుపుకుంటున్నాను. ఇలా వేసుకొని కలుపుకుంటూ ఉండాలండి. మిగిలిన చక్కెరని కూడా వేసుకొని కలుపుకుంటున్నానండి. నేను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా పంచదార అంతా కలిసిపోయేంత వరకు తిప్పుతూనే ఉండాలండి. స్వీట్ రంగు కోసం కొద్దిగా ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇది వాటర్లో కలిపి పోసుకోవాలండి. విడిగా కూడా వేసుకోవచ్చు, కానీ అంతగా కలవదని నేను వాటర్లో కలిపి పోస్తున్నాను. బాగా కలిసే వరకు కలుపుకుంటూ ఉండాలి. చివరిగా దించే ముందు కొంచెం డాల్డా కూడా యాడ్ చేసుకోవాలండి, స్వీట్ మన చేతికి అంటకుండా ఉండడానికి. తరువాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పులు మరియు కిస్మిస్లు కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేడివేడిగా గిన్నెలో సర్వ్ చేసుకోవాలి. మర్చిపోవద్దండి, ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. నెక్స్ట్ ఏం వంట చేయాలో కామెంట్ చేయండి. బాయ్.